రాజకీయాల్లో తాము ఒకటి అంటే ప్రత్యర్థులు 10 అంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే మాజీ సీఎం జగన్ని టీడీపీ నేతలు పులివెందుల ఎమ్మెల్యేగా సంబోధిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా మండలిలో బాబుని కుప్పం ఎమ్మెల్యేగా పేర్కొని టీడీపీకి షాక్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్ను టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా గుర్తించడం లేదు. నిత్యం పులివెందుల ఎమ్మెల్యే అంటూ దెప్పిపొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును తాము కూడా అదే మాట అనగలమని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండలి వేదికగానే నిరూపించారు. పాలక ప్రతిపక్షాల పరస్పరం గౌరవించుకుంటూనే ఇరు పక్షాలకు మర్యాద, రాజకీయ ప్రత్యర్థుల్ని అగౌరవపరిస్తే అటువైపు నుంచి అదే వస్తుంది. మండలి సమావేశంలో సూపర్ 6 పథకాలపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి నేతలకు గట్టిగానే చురకలట్టించారు. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయిందని, చర్చకు కుప్పం ఎమ్మెల్యే సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సవాల్ విసిరారు. దీంతో శాసన మండలిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనడం ఏంటంటూ మంత్రులు తీవ్ర స్థాయిలో వైసీపీ ఎమ్మెల్సీలపై ఎదురుదాడికి దిగారు. వైసీపీ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ను డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ తమ సభ్యుడు ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికల హామీలు ఇచ్చే సమయాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. అయితే సభాపతిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా అని టీడీపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సీనియర్ నేత బొత్స సమర్థించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన నాటికి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది? కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలి అని అన్నారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని మండలి చైర్మన్ చెప్పడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ను ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. అందుకే ఇక నుంచి మా పంతా కూడా మారుతుంది. మండలిలో మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తాం. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని ఇక నుంచి ఇలాగే మాట్లాడతామని ఎమ్మెల్సీలు మండలి బయట కూడా స్పష్టం చేశారు. ఇక కొందరు సభ్యులు మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తాం. గతంలో పదవులు, హోదాలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఓడిపోయినంత మాత్రాన గౌరవించకుండా మాట్లాడడం అంటే సమంజసం కాదు. ఎవరిని అగౌరవంగా మాట్లాడదు అని చైర్మన్ సభ్యులకు సూచించారు. పులివెందుల ఎమ్మెల్యే అని పదే కూటమి నేతలు విమర్శలకు మండలి వేదికగా వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయిందనే చెప్పవచ్చు. పులివెందుల ఎమ్మెల్యే అని కూటమి నేతలు విమర్శలకు ధీటుగా ఇకపై కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడమే సరైన ట్రీట్మెంట్గా వైసీపీ భావిస్తున్నట్టుంది. పాలక ప్రతిపక్షాలు పరస్పరం గౌరవించుకోని కారణంగానే ఇలాంటి రాజకీయాలు ఏపీలో సాగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.